అక్క, గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా ఉందా? సరదా కూడా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. క్యారేజ్ ఇచ్చి రమ్మని కదా నిన్ను పంపించాను, వచ్చి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నా తమ్ముడి విషయంలో తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. లేదక్క, నేను గోపి విషయంలో అలా మాట్లాడతానా? నీ గోపి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా? ఈరోజు గోపి నీ చేతి వంట తినాలన్నాడని నువ్వు ఎంత మురిసిపోయావు నేను చూశాను. అలాంటి నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పరాచకానికి కూడా ఇలాంటి మాటలు నా నోట రావక్క. కానీ ఇది నిజం. నేను క్యారేజ్ ఇద్దామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కానీ గోపి మీటింగ్లో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ బంట్రో చెప్పాడు. అప్పుడే మాణిక్యం అనే ఒకడు, కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు, నేను మీటింగ్కి వెళుతున్నాను, ఆ క్యారేజ్ ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్ళాడక్క. గోపి తిన్నాక వెళ్ళి కలుద్దాం అనుకుని కలెక్టర్ ఆఫీస్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్నాను. కానీ ఇంతలోనే అక్కడికి ఒకడు వచ్చి చెప్పాడు, గోపిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారని, లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడని. ఆ మాట నేను నమ్మలేకపోయాను. కానీ అన్ని న్యూస్ ఛానల్స్లో ఇప్పుడు ఇదే న్యూస్ వస్తుంది, గోపిని పోలీసులు తీసుకెళ్ళిపోయారక్క. ఏంటమ్మా ఇది? గోపి అలా చేశాడంటే ఎవరు నమ్మరు. మరి ఇలా ఎలా జరిగింది? నా కొడుకు చెడ్డవాడు కాదు, వాడు రాణి పెంపకంలో పెరిగాడు. అలాంటి నా కొడుకు ఇలాంటి తప్పు చేశాడు అంటే నేను కల్లో కూడా నమ్మను. ఆహా లేదమ్మా, గోపి లంచం తీసుకోవడం అన్నది జరగని పని. ఇంతవరకు గోపి గురించి అందరూ పొగిడే వాళ్లే తప్ప గోపి తప్పు చేశాడని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాంటి నా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటి? వాడికి డబ్బు ఆశ ఎప్పుడూ లేదు. ఎంతసేపు అధికారం చేతిలో ఉంటే మనలాంటి వాళ్ళకి మంచి చేయొచ్చన్న ఆశతోనే ఉన్నాడు. అదే పట్టుదలతో చదివాడు. అలాంటి నా తమ్ముడు లంచం అడిగాడు అంటే నేను నమ్మను. నువ్వే కాదక్క, గోపి విషయంలో ఇలా జరిగిందంటే ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ ఆ మాణిక్యం అనేవాడు డబ్బులు ఇస్తున్నప్పుడే ఏసీబీ వాళ్ళు చూశారంట. ఆ మాణిక్యమే చెప్పాడంట డబ్బులు అడుగుతున్నాడు అని. అందుకే వాళ్ళందరూ కలిసి ఆఫీస్కి వచ్చారంట. ఆ మాణిక్యం దగ్గర గోపి డబ్బులు తీసుకుంటున్నప్పుడే ఏసీబీ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లారంట. అందరూ చెప్పుకుంటున్నారక్క, టీవీలో కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదక్క. అందుకే అక్క పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను, ఈ విషయం నీతో చెప్దామని. నా పెంపకంలో పెరిగిన నా తమ్ముడు ప్రాణం పోయినా సరే తప్పు చేయడు. ఇదంతా ఎవరో కావాలని చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వెంటనే వెళ్ళి మనం గోపిని కలవాలి. అలాగే అక్క, పద వెళ్దాం. వస్తానమ్మా. కూర్చోమ్మా. నానమ్మా, ఇప్పుడు వంశీ ఇంట్లో బానే ఉన్నాడు కదా? ఇదివరకు కన్నా మారాడు కదా? వంశీ మన ఇంట్లో ఎక్కడున్నాడమ్మా? వంశీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. తను కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? వంశీ అక్కడే ఉన్నాడని మేమందరం అనుకుంటున్నాం. తనక్కడ లేడని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? నేనేం అబద్ధం చెప్పడం లేదు వర్ష, నిజమే చెప్తున్నాను. సమంత అరెస్ట్ అయిన రోజు దగ్గర నుంచి వంశీ ఆ ఇంటి వైపే రాలేదు. కనీసం ఇలా జరిగిందా అని అడగడానికి కూడా వంశీ రాలేదు. అసలే సమంత మీద కోపంగా ఉన్న వంశీ ఈ విషయం తెలిసి మరింత కోపాన్ని పెంచుకున్నాడేమో అనుకున్నాము.
వరుసగా ఇంట్లో ఏదో ఒక సమస్య రావడంతో మేమెవ్వరం కూడా వంశీ గురించి పెద్దగా ఆలోచించలేదు. లేదు నానమ్మ, వంశీ ఇక్కడ మా దగ్గర కూడా లేడు. ఎప్పుడైతే కళ్యాణ్ గారికి నాకు పెళ్లి అన్న నిజం వంశీకి తెలిసిన తర్వాత నన్ను నిలదీశాడు. నువ్వు సమంత అక్క కలిసి ఉండాలి అంటే ఇదొక్కటే మార్గమని చెప్పాను. ఇంక మన ప్రేమను మర్చిపో అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఒక లెటర్ సెక్యూరిటీ ద్వారా పంపించాడు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతున్నాను అని అందులో రాసుంది. సరే, తన మనసు మార్చుకున్నాడు. అక్కతో ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి తన జీవితాన్ని అక్కతోనే పంచుకోవాలని నిర్ణయించుకున్నాడేమో అని నేను అనుకున్నాను. కళ్యాణ్ గారికి కూడా తను ఫోన్ చెయ్యకపోతే నా మీదున్న కోపంతో ఇంకిటు రాడు, అక్కడే ఉంటున్నాడు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వాళ్ళిద్దరూ కలుస్తారని సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడికి అదే దండం పెట్టుకున్నాను. కానీ వంశీ అక్కడా లేక ఇక్కడా లేక ఎవ్వరి ఫోన్కి అందుబాటులో లేకుండా ఎక్కడికి పోయినట్టు? ఏంటమ్మా, నువ్వేమో వాళ్ళిద్దరిని కలపాలని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. కాని వంశీ అక్కడికి రాలేదు, ఇక్కడ నీ దగ్గరకు కూడా రాను అని చెప్పి వెళ్ళిపోయాడు అంటున్నావు. మరి వంశీ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయినట్టు? పొరపాటు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అపార్థం చేసుకుని మనెవరికీ కనిపించకూడదని ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడా? అదే జరిగితే ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి అర్థమే ఉంటుంది. అటు మీ అక్క జీవితానికి న్యాయం జరగదు, ఇటు నీ ప్రేమకి అన్యాయం జరుగుతుంది. వర్ష, ఎంత పని చేశావమ్మా? వర్ష, వంశీతోనూ పూర్తిగా మాట్లాడవలసింది కదా. లేదు నానమ్మ, అక్క జీవితం నిలబెట్టడానికి నేను వంశీతో కాస్త కఠినంగా మాట్లాడాను. అలా అయితేనే వంశీ మనసు మారుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నానమ్మ, అసలు ఇంతకీ వంశీ ఎక్కడున్నట్టు, ఏమైపోయినట్టు? అయ్యో భగవంతుడా, మళ్ళీ ఏంటి అగ్ని పరీక్ష? ఇప్పటికున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ ఇంకొక కొత్త సమస్య వచ్చినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి దేవుడా? సీత, గుడికెళ్తా అన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ అక్కడికి వెళ్ళాకే ఇంకో నిజం తెలిసింది. ఏంటి సీత, చాలా టెన్షన్గా ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వంశీ 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 వంశీ